నాకు రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాడండి. స్టమక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఒక డౌట్ అడిగాడు, మేడం మా ఫ్యామిలీలో స్టమక్ క్యాన్సర్ కానీ వేరే క్యాన్సర్స్ కానీ అసలు హిస్టరీ లేదు, ఒక 4 జనరేషన్ నుంచి క్యాన్సర్ హిస్టరీనే లేదు, సో నాకు ఎలా క్యాన్సర్ వచ్చింది అని అడిగాడు. క్యాన్సర్ మన ఫ్యామిలీస్లో ఉంటేనే వస్తుందని గ్యారంటీ లేదండి. రకరకాల కారణాలు ఉన్నాయి క్యాన్సర్కి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక వీడియోలో క్యాన్సర్ గురించి, ఎలా వస్తుంది ఏమి అని. సో మన ఇండియన్ కిచెన్లోనే కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. అవేంటి అని ఈ వీడియోలో చెప్తున్నాను. లాంగ్ వీడియో కాదు, లాస్ట్ వరకు వినండి. మన వంటగదిలో చేసే పొరపాట్ల వల్ల క్యాన్సర్ రావచ్చా, వస్తే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి అనేది నేను మీకు క్లుప్తంగా చెప్తాను. సో ఈ వీడియోలో మన కిచెన్లో క్యాన్సర్ కాజ్ చేసే కారణాలు, కారకాలు, ఐటమ్స్ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ ఇది. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో నేను చెప్పే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ 100% క్యాన్సర్ కాజ్ చేస్తాయని కాదు, కానీ కొందరిలో క్యాన్సర్ రిస్క్ కి కారణమవుతాయని అర్థం. ఫస్ట్ వన్, యాక్రిలిమైడ్. ఈ యాక్రిలిమైడ్ అనే పదార్థం ఎక్కువ ఫ్రై చేసిన పొటాటోస్ లో కానీ, హై టెంపరేచర్ లో ఫుడ్స్ ని రోస్ట్ చేసినప్పుడు కానీ, మాడిపోయిన మసాలా దోశ అంటారు కదా, అలాంటి బర్న్ట్వి తిన్నప్పుడు, అంటే ఎక్కువ కాలినవి తిన్నప్పుడు కూడా ఇది ప్రొడ్యూస్ అవుతుందండి. జనరల్ గా 120 degrees పైన కాలినప్పుడు ఒక రియాక్షన్ జరిగి అక్రిలిమైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. సో నేను చెప్పినట్లు బాగా మాడిన పరోటా కానీ, లేదా డార్క్ బ్రౌన్ బాగా ఫుల్ రోస్ట్ చేసిన దోశలు కానీ, లేకపోతే బ్రెడ్, మాడిపోయిన బ్రెడ్, బర్న్డ్ టోస్ట్, కొన్ని బిస్కెట్స్, కొన్ని స్నాక్స్లో కూడా ఎక్కువగా వేడికి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ని ఈ యాక్రిలిమైడ్ ఫామ్ అవుతుంది. ఈ యాక్రిలిమైడ్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు గ్లైసిడమైడ్ అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది డిఎన్ఏ లోపలికి వెళ్ళి మ్యూటేషన్కి కారణమవుతుంది. అంటే జన్యు మార్పు, జీన్స్ చేంజ్ అవుతాయి అనమాట. దానివల్ల క్యాన్సర్ వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే బాగా మాడిన పదార్థాలు తినకండి. సమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేస్తే సరిపోతుంది. డార్క్ బ్రౌన్, బ్లాక్ అయ్యే వరకు అయితే రోస్ట్ చేయకండి. నేను ఈ 10 కాంపౌండ్స్ చెప్తున్నాను. కారణాలు ఆల్మోస్ట్ హై రోస్ట్ వల్లే వస్తుంది అనమాట ఈ కాంపౌండ్స్ ఫార్మేషన్. సో సెకండ్ వన్, హెటెరోసైక్లిక్ అమైన్స్ అంటాం. ఇవి ఎస్పెషల్లీ ప్రోటీన్ రిచ్ మీట్ ఉంటుంది కదా, సో ప్రోటీన్ మీట్లో ఎక్కువ ఉంటుంది. సో ఇవి బాగా మార్చినప్పుడు రిలీజ్ అవుతాయి అనమాట. మజిల్ ఉండాలి, మజిల్లో ప్రోటీన్ ఉంటుంది కదా, సో చికెన్ మజిల్ కానీ, ఫిష్ కానీ, మటన్ కానీ ఓవర్ రోస్ట్ చేసినప్పుడు బ్లాక్గా అయినప్పుడు ఇవి రిలీజ్ అవుతాయి. అది డీప్ ఫ్రై కావచ్చు, గ్రిల్ కావచ్చు, తందూరి కావచ్చు. నేను అవన్నీ బ్యాడ్ అనట్లేదు, మరీ నల్లగా మాడితే ఇవి ఫామ్ అవుతాయి. సో అవి మాడకుండా చూసుకోవాలి. ఎలా ప్రివెంట్ చేయొచ్చు అంటే మరి ఓవర్ రోస్ట్ చేయకుండా చూసుకొని తినాల్సి వస్తుంది. నెక్స్ట్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఇది థర్డ్ కాంపౌండ్ క్యాన్సర్ కాజింగ్. ఇవి మీట్ కానీ లేదా వేరే కొవ్వు పదార్థాలు ఏవైనా కానీ డైరెక్ట్ ఫ్లేమ్ లో కాలుస్తుంటారు కదా, గ్యాస్ ఫ్లేమ్ కానీ లేదా కట్ల పొయ్యి కూడా పర్వాలేదు, డైరెక్ట్ ఫ్లేమ్ లో కాల్చినప్పుడు రిలీజ్ అవుతాయి అనమాట. సో ఈ కోల్ మీద అంటే బొగ్గుల మీద డైరెక్ట్ గా చికెన్ కాలుస్తుంటారు, ఆ నల్లగా వాటి మీద డిపాజిట్ అవుతుంది కదా ఎక్కువ మాడి, సో దాని వల్ల కూడా వస్తుంది అనమాట. ఇది కూడా మీ డిఎన్ఏ లోపలికి వెళ్ళి చేంజెస్ కాజ్ చేస్తుంది. ఫోర్త్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, రిపీటింగ్ కుకింగ్ ఆయిల్. అంటే ఏం చేస్తారు, మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటారు అనమాట కుకింగ్ ఆయిల్. మల్టిపుల్ టైమ్స్ అది ఎక్కువ బాయిల్ అవ్వడం వల్ల పోలార్ కాంపౌండ్స్ అని, ఆక్సిడైజ్డ్ ఫ్యాట్స్, ఆల్డిహైడ్స్, రకరకాల పాలిమర్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఇవి కూడా క్యాన్సర్ ని కాజ్ చేస్తాయి. డిఎన్ఏ లెవెల్కి వెళ్ళి, అంటే మీ జీన్స్ లెవెల్కి వెళ్ళి మ్యూటేషన్ కాజ్ చేస్తాయి అనమాట. నెక్స్ట్, ఆఫ్లోటాక్సిన్స్. ఇవేంటంటే ఫంగస్, ఆస్పర్జిల్లస్ అనే ఒక ఫంగస్ బూజు లాంటి పదార్థం రిలీజ్ చేసే విష పదార్థాలు. ఎస్పెషల్లీ ఈ ఫంగస్ శనక్కాయలు, మొక్కజొన్న, మిల్లెట్స్, ఎక్కువ కాలం స్టోర్ చేసిన రైస్ లేదా గోధుమలు లేదా కొన్ని పప్పు దినుసులు సంవత్సరాల కొద్దీ స్టోర్ చేసినప్పుడు ఈ ఫంగస్ వాటి మీద ఫామ్ అవుతుంది అనమాట. ఇది ఆఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో వీటిని సరిగ్గా స్టోరేజ్ చేయనప్పుడు ఏమవుతుందంటే కొంచెం తడి ఎక్కువైతుంది, హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు దాని మీద ఈ ఫంగస్ ఫామ్ అవుతుంది. ఇది రిలీజ్ చేసే టాక్సినే ఆఫ్లోటాక్సిన్. ఇది డైరెక్ట్ గా లివర్ క్యాన్సర్ కి కారణమవుతుంది. ఈ ఆఫ్లోటాక్సిన్ TP53 అనే ఒక జీన్ ని పోయి మ్యూటేట్ చేస్తుంది. సో లివర్ క్యాన్సర్ రావచ్చు అనమాట. నెక్స్ట్ కాంపౌండ్, నైట్రోజమైన్స్. ఇవి మోస్ట్లీ ప్రిజర్వ్డ్ మీట్, క్యాండ్ ఫుడ్ కానీ, సాసెస్ కానీ, ఈ చికెన్ నగ్గెట్స్ ప్రిజర్వ్డ్ ఉంటాయి, ప్యాక్డ్ ఫుడ్, అన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన వాటిలో తిన్నప్పుడు వీటిలో ఉండే నైట్రేట్స్ బాడీలోకి వెళ్ళి అమైన్ అనే ఇంకొక కాంపౌండ్ తో కలిసినప్పుడు నైట్రోజమైన్స్ ఫామ్ అవుతాయి. ఇవే క్యాన్సర్ కాజింగ్ అనమాట. సో ఈ నైట్రోజమైన్స్ డిఎన్ఏ లెవెల్కి వెళ్ళి డిఎన్ఏ ఆల్కైలేషన్ కాజ్ చేసి మ్యూటేషన్ ద్వారా క్యాన్సర్ ని కాజ్ చేస్తాయి. సో ప్యాక్డ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ అందుకే ఎక్కువ వాడద్దంటాం.
ఇప్పుడు నేను చెప్తున్న లిస్ట్ ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వస్తుందని కాదు ఇవి వాడితే, కానీ ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి కనుక్కొని ఇవి క్యాన్సర్ కాజింగ్ అని ఆల్రెడీ ప్రూవ్ అయింది. సో అందరికి వస్తుందని కాదు, కానీ మనం జాగ్రత్త పడడం మన బాధ్యత. నెక్స్ట్, రెడ్ మీట్ ఎక్కువగా తినడం. రెడ్ మీట్ అంటే బీఫ్ కానీ, మటన్ కానీ, పోర్క్ కానీ, ఇవి ఎక్కువగా తిన్న వారికి. సో మనకు కాదు కానీ వెస్టర్న్ కంట్రీస్ లో ఇవి స్టేపుల్ ఫుడ్, రోజు వాళ్ళు బీఫ్ తింటుంటారు. సో అలాంటి క్యాండ్ ప్రాసెస్ ఫుడ్స్ తింటుంటారు. అలాంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది, ఎస్పెషల్లీ కోలోరెక్టల్ క్యాన్సర్స్. ఇంకొకటి ఆర్సెనిక్, ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్. సో ఈ ఆర్సెనిక్ ఏంటంటే మన గ్రౌండ్ వాటర్ లో కొన్ని ఏరియాస్ లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే బోర్ వాటర్ లో కొన్ని ఏరియాస్ లో ఆర్సెనిక్ ఉందని కనిపెట్టారు. సో ఈ ఆర్సెనిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రైస్ పండిస్తారు కదా, ఈ రైస్ పండించినప్పుడు అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో ఇది కూడా క్యాన్సర్ కాజింగ్ అని తెలిసింది. ఒక్కొక్కసారి మామూలు రైస్ వండడం కూడా బోర్ వాటర్ తో వండుతుంటారు. సో ఈ ఆర్సెనిక్ ఉన్న వాటర్ తో కుకింగ్ చేసినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇది క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ, డిఎన్ఏ చేంజ్ చేయడం ఇలాంటివి చేయొచ్చు అనమాట. క్యాన్సర్ కాజింగ్ కావచ్చు. మీరు వాడుతున్న డ్రింకింగ్ వాటర్ ని టెస్ట్ చేయగలిగితే బెస్ట్. ఇంకొకటి ఏమంటే మనం మామూలుగా కుక్కర్ లో వాడుతుంటాం, అలా కాకుండా నీరు వడబోసినట్టయితే అంటే రైస్ కుకింగ్ చేసుకున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది కెమికల్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. సో ఇంటెన్సిటీ తగ్గచ్చు. అలాంటి ఏరియాస్ లో ఉన్న వారికి చెప్తున్నాను. సో 1 కప్పు రైస్ కి 6 కప్పులు నీళ్లు వేసి బాగా ఉడికిన తర్వాత గంజి వంచేస్తాం కదండి, అలా చేస్తే కూడా మనకి ఇలాంటి కెమికల్ కంటామినేషన్ ఉంటే కొంచెం వరకు సేవ్ అవుతాం. ప్లస్ వాటర్ టెస్టింగ్ చేసుకోవాలి. ఈ ఆర్ఓ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు కదా, సో వాటర్ ఫిల్టర్స్, వాళ్ళ దగ్గర కూడా టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. సో అలా కూడా టెస్ట్ చేసుకోవచ్చు. ఫ్యూరాన్ కాంపౌండ్స్ నెక్స్ట్ వన్. ఈ ఫ్యూరాన్ కాంపౌండ్స్ అన్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ప్యాక్డ్ ఫుడ్స్, క్యాండ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ లో ఉంటాయి. హీట్ స్టెరిలైజ్డ్ బేబీ ఫుడ్స్ లో కూడా ఉంటాయి అనమాట. రెడీమేడ్వి జాగ్రత్త, అప్పటికప్పుడు చేసుకొని వాడడం బెస్ట్. క్యాండ్, సీల్డ్, కొందరైతే సీల్డ్ ఫుడ్ బాయిలింగ్ వాటర్ వేసి ఇప్పుడు కప్ నూడిల్స్ అని వచ్చాయి కదా, సో ఇవన్నీ కొంచెం కారణాలనే చెప్పొచ్చు. ఎస్పెషలీ ఇన్ఫాంట్ ఫుడ్ అంటే బేబీస్కి ఇస్తుంటారు కదా ఫుడ్, అది ఎప్పుడు మీరు ఆ ప్యాక్డ్ సీరియల్ మీదే డిపెండ్ అవ్వకండి. అప్పుడప్పుడు ఇవ్వండి, కానీ వెరిఫై చేసుకొని ఆర్గానిక్ నేచురల్ చూసుకోండి. ఇంట్లో చేసుకుంటే బెస్ట్. ఆల్కహాల్, అసిటాల్డిహైడ్. ఈ ఆల్కహాల్లో ఇథనాల్ అనే కాంపౌండ్ ఉంటుంది. అది బాడీలోకి వెళ్ళినప్పుడు అసిటాల్డిహైడ్ గా ఫామ్ అవుతుంది. సో ఆల్కహాల్ అధికంగా తీసుకున్నా అంటే మందు ఎక్కువగా తాగినా, వైన్ హార్ట్కి మంచిది అని తాగడం ఇలాంటివన్నీ ఇప్పుడు లేవండి. వైన్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్, బీర్ ఈస్ ఆల్సో హార్మ్ఫుల్. అన్ని టైప్స్ ఆఫ్ ఆల్కహాల్ హార్మ్ఫుల్లే. శృతికి మించితే క్యాన్సర్ కాజ్ చేయొచ్చు. కొంతమంది ఆల్కహాల్ కుకింగ్ లో కూడా యూజ్ చేస్తుంటారు, ఈ బిర్యానీస్ లో కానీ, కేక్స్ లో కానీ. అది కూడా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ నేను ఇప్పుడు చెప్పిన 10 లిస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, ప్రస్తుతానికైతే ఈ వీడియోలో 10 చెప్పాను. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మన జీన్స్ దగ్గరికి వెళ్ళి, అంటే డిఎన్ఏ దగ్గరికి వెళ్ళి దాన్ని మ్యుటేషన్ చేస్తాయి అనమాట. కోడింగ్ ని చేంజ్ చేస్తాయి. అంతేకాకుండా మనకి డిఎన్ఏ డ్యామేజ్ న్యాచురల్ గానే జరిగినప్పుడు న్యాచురల్ రిపేర్ జరుగుతూ ఉంటుంది బాడీలో. ఆ రిపేర్ ని మధ్యలో ఇంటర్ఫియర్ చేస్తాయి, స్టాప్ చేస్తాయి. సో నేను చెప్పిన వాటిలో కామన్ ఏం కనిపిస్తుంది మీకు? మోస్ట్లీ హై ఫ్లేమ్లో, హై హీట్లో కుక్ చేసే ఫుడ్స్, నల్లగా మాడే వరకు కుక్ చేయకూడదు. సో ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పూర్ వెంటిలేటెడ్ కిచెన్స్ ఉంటాయంటే గాలి ఆడకుండా ఉండే కిచెన్స్ లో కొంచెం గాలి వెలుతురు వచ్చేటట్లు చూసుకోండి. ఎయిర్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్. సో ఎక్కువ బొగ్గుల మీద ఫుడ్ వండుకోవడం, డైరెక్ట్ గా కోల్ మీద వండుకోవడం, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. మీ కిచెన్ చిమ్నీ అంటే వెంటిలేటర్ ఉంటుంది కదా, దాన్ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం పిల్లల్ని దూరంగా ఉంచండి. ఆ స్మోక్ ఎక్స్పోజర్ కూడా హార్మ్ఫుల్. సో ఈ వీడియోలో మన కిచెన్ లో ఉన్న కార్సినోజన్స్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో టాప్ 10 క్యాన్సర్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఏ క్యాన్సర్స్ కామన్, ఎందుకు, వరల్డ్ లో ఏ క్యాన్సర్స్ కామన్, అక్కడికి ఇక్కడికి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది అనే టాపిక్ మీద డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు సబ్స్క్రైబ్ అవ్వండి, ఎందుకంటే నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నమస్తే, డాక్టర్ చైతన్య.